హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపైతే వరలక్ష్మి వ్రతం ఉంది. దానికి ఏం ఐటమ్స్ కావాలి, ఏమేమి పూజ సామాన్లు అన్నీ నాకు 1 by 1 చూపిస్తాను. చూడండి, నేను ఇలా పెట్టాను చూపిస్తాను. కలశానికి బూర్ది అని కొబ్బరికాయ రెడీ చేశాను. నార్మల్ కొబ్బరికాయ చూపిస్తాను. ఇది నార్మల్ కొబ్బరికాయ. ఎండ చాలా ఉంది, మంచిగా మీకు క్లియర్గా వీడియో వస్తుంది. ఇది నార్మల్ కొబ్బరికాయ. నెక్స్ట్ తమలపాకులు, మనకు మెయిన్ అవసరమే తమలపాకులు. పసుపు కొట్టేయడానికి, పూజకి అన్నిటికీ అవసరమైనవి తమలపాకులు. నెక్స్ట్ తమలపాకులతో పాటు పసుపు కొట్టేయడానికి పసుపు కుంకుమ. నెక్స్ట్ సోంపు, తమలపాకు, సోంపు, అట్టిపండు అవన్నీ ఇస్తారు కదా సోంపు. ఇందులో ఈ సోంపు కూడా ఉంది. నెక్స్ట్ ఇది 50 mp సోంపు, ఇది 50 mp సోంపు, ఇది 1 రూపీ. నెక్స్ట్ ఇంకోటి కూడా పసుపు కొట్టడానికి వేరే చూపిస్తాను. నెక్స్ట్ ఇది పసుపు కొట్టేయడానికి అమ్మవారిది. నెక్స్ట్ పసుపు కుంకుమ, ఇదొకటి పసుపు కొట్టి వాయనానికి ఇవ్వడానికి. నెక్స్ట్ ఇది బుట్టిలాగా ఉంది చూడండి, ఇందులో పసుపు కుంకుమ. నెక్స్ట్ ఇది కూడా తమలపాకు లాగా ఉంది, ఇది కూడా పసుపు కుంకుమ. ఈ 3 ఐటమ్స్ నేను పెట్టాను ఇక్కడికి. మొత్తం పసుపు కొట్టడానికి అయిపోయింది. నెక్స్ట్ ఇవి లక్ష్మీ గవ్వలు అన్నమాట. పూజకి 5 అయినా 9 అయినా పెడతారు. నెక్స్ట్ ఇవి గోమాత చక్రాలు, ఇవి అమ్మవారిని పూజించేటప్పుడు పెడతారు. ఇవి చాలా పవర్ఫుల్ అండి. ఇవి ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇవి గోరువింద గింజలు అన్నమాట. ఇవి కూడా అమ్మవారు పూజించేటప్పుడు వాడతారు. ఇవి తామేరా వక్కలు, తామేరా వత్తులేమో అంటారు సంథింగ్. ఇది తామేరా గింజలు. నెక్స్ట్ పసుపు కొమ్ములు. నెక్స్ట్ గంధము పూజ చేయడానికి. వక్కలు 15, 10 అట్లా పెడతారు. ఇవి ఖర్జూర పండ్లు అన్నమాట. ఇవి కూడా 10, 15 పెడతారనమాట. ఇవి దారం, రెడ్ కలర్ దారము, పూజ చేసేటప్పుడు చేయి కట్టుకుంటారు. నెక్స్ట్ ఇది తామేరా వత్తులు అన్నమాట. ఇవి అమ్మవారికి పెడతారు తామేరా వత్తులు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ధూమ్ స్టిక్స్, ఇంకా అగరబత్తి అవన్నీ వచ్చేసరికి ప్లేట్స్ అన్నమాట. పసుపు కొట్టడానికి ప్లేట్స్. ఇందులో శనగలు ప్లేస్ పెడతారు. శనగలు, పసుపు, తమలపాకులు అన్నీ పెట్టి ఇంట్లో పెడతారు. నెక్స్ట్ ప్రసాదానికి అవసరమయ్యే గిన్నెలు కూడా మా దగ్గర ఉన్నాయి, అంటే పేపర్. ఇవి చిన్న ప్లేట్స్. నెక్స్ట్ హనీ బాటిల్స్. నెక్స్ట్ బెల్లం అన్నమాట. శనగలు, మనము ప్రసాదానికి శనగలు పసుపు కొట్టడానికి వాడతాం కదా, ఈ శనగలు అన్నమాట. నెక్స్ట్ కుడుకలు కూడా అమ్మవారు పెట్టేటప్పుడు, గౌరమ్మ పెట్టడానికి కూడా కుడుకలను పసుపు కొట్టడానికి కూడా ఇవి వాడతారు. నెక్స్ట్ ఇవి అమ్మవారి బుక్స్ అండి. అమ్మవారి బుక్స్ పూజ చేసేటప్పుడు, మళ్ళీ వాయనంలో కూడా అమ్మవారి బుక్స్ను పెడతారు. ఇవి అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి సంకల్పన శుక్రవారం పూజా పాఠంతో మొత్తం పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇలా పూజ చేసేవారు, పూజ రాని వాళ్ళు కూడా ఇలా చూసి ట్రై చేయవచ్చు. నెక్స్ట్ అగరబత్తులు, పసుపు కుంకుమ, చిన్న ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. ఇవి ఆయిల్ బాటిల్స్, చిన్నవి, పెద్దవి, నార్మల్, ఇవి అన్ని సైజులు ఆయిల్ బాటిల్స్ మా దగ్గర ఉంటాయి. ఇది వస్త్రం అండి, అమ్మవారి మెడలో వేస్తారు. ఇది వస్త్రం.